అందరికీ శనార్థులు హైదరాబాద్ ప్రజల దీవనార్థులు ఉండాలని చెప్పి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తా ఉన్నది ఎంపీ మేడము. మరి ఎట్లున్నది ప్రచారం సంగతి, ఏం సంగతి ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మా ఇదో ప్రచారంలో ఇది ఇచ్చిండ్రు, ఇదో ఇట్లా పట్టుకొని న్యాయం చేయమని ఇచ్చిండ్రు. ఇక మళ్ళీ దీనికి కూడా బాధ అవుతుందో ఏమో. 40 ఏళ్ళ శాంతి ఈడ ఒకటే జెండా ఎగురుతున్నదమ్మా. బీజేపీ మొత్తం మీద ముస్లిం జెండా మనందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు బీజేపీ జెండా ఎగిరేస్తా అని చెప్పి మొత్తం మీద కంకణం కట్టుకున్నావు. ఇక ప్రజల మద్దతు ఎట్లున్నది, ఏం సంగతి? ఇది ముస్లిం జెండా కాదు, ఇది అసదుద్దీన్ జెండా, ఏఎంఐఎం జెండా. అర్థమైందా? దాన్ని తొలగించేది ముస్లింలు హిందువులు కలిపి ఈ దేశంని ముందుకు తీసుకొని వెళ్ళాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్ చేసేది. ఇక ఇంతకుముందు ఒక మాట అన్నాడమ్మా ఆయన, నేను వస్తుంటే ముస్లింల కోసం కాదు మసీదుల కోసం ఓటేయాలి మనకు అని చెప్పి మొత్తం మీద అవతల ఆయన అంటా ఉన్నాడు. ఈ వ్యాఖ్యలకు మీరు ఏం సమాధానం ఇస్తారమ్మా? అరే గల్లీలు బాగు చేయనోడు, డ్రైనేజీలు చక్కగా పెట్టనోడు, నీళ్లు ఇవ్వనోడు, ఇండ్లు చేయనోడు ఇక మా గట్ల మాటల మీద ఆధారపడతాడు అన్న. ఇంక వదిలేసాను. ఇక అమ్మ మీరు ప్రత్యేకమైన మేనిఫెస్టో ఏమి ఇచ్చిరమ్మా? అరే నేను అలాగెందుకు ఇవ్వాలి? 12 ఇచ్చిండు మా మోదన్న, అవన్నీ చేస్తా. ఇడ చూసిరు కదా మొత్తం మీద మాధవిలత మేడం ప్రచారం అయితే దూసుకుపోతున్నది. ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ప్రజల మద్దతు ఎట్లుంటుందో ఏం సంగతి.